కర్నూలులో కామినేని జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. అత్యధిక 4D ట్రూబీమ్ రేడియేషన్ థెరపీతో పాటు సమగ్ర క్యాన్సర్ నిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రాంత ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం చేరువ చేయడమే లక్ష్యమని డాక్టర్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. దీనికి మనము 3 అంచెల ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రివెన్షన్, అంటే మనము సొసైటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఒక 2 గ్రామాలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము. ఎర్లీగా ఐడెంటిఫై చేసి, అలాగే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ ఎడ్యుకేషను ఇదంతా కూడా మన కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, అక్కడ ఐడెంటిఫై అయినాయి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సర్ ఆ రేడియోథెరపీ ఇవ్వడానికి వేరియన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఆ వేరియన్లో కూడా హైయెస్ట్ మోడల్ ఈజ్ ద ట్రూబీమ్ అనమాట. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ క్యాన్సర్ రేడియేషన్ ఎస్పెషల్లీ ట్రీట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ప్రెసిషన్, అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఈ బీము ఆ రేడియేషన్ ఇదనేది తగలాలి. ఆ పక్కన ఉండే హెల్దీ టిష్యూకి తగిలిందనుకోండి, మళ్ళీ హెల్దీ ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రిసైజ్గా ఆ బీమ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఆ మిషన్ డెలివరీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడున్న ట్రూ బీమ్లో ఏంటంటే ప్రతిదీ, అంటే ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని మారుతూ ఉంటుంది ఆ పొజిషనింగ్, దాన్ని కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఒక 1 సెంటీమీటర్ కదులుతుంది, సో నెక్స్ట్ తను బ్రీతింగ్ తీసుకునేసరికి ఇక్కడే ఉంటుంది ఈ క్యాన్సర్ కణాలు అనేది ప్రత్యేకంగా అది మెజర్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇస్తుందన్నమాట. సో ఇలా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఇప్పటివరకు ఉన్న ది బెస్ట్ టెక్నాలజీతో వచ్చింది మన ట్రూబీమ్. సో అది ఫస్ట్ టైము ఇక్కడ మనము లాంచ్ చేస్తున్నాం. ఇది రేడియేషన్కి సంబంధించి. సో నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ ద టెక్నాలజీ, ద హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి. ఎందుకంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్ ఫీల్ ఉంటుంది, ఫోబియా ఉంటుంది, వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇట్స్ నాట్ జస్ట్ ద డిసీజ్, ఇట్స్ ఎ ఇల్నెస్, అంటే వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ ద పేషెంట్ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ భయాలు, ఆందోళనలు ఏంటి, ఎట్లా అని లాంగ్ టర్ము ఆ ఒక ట్రీట్మెంట్తో అయిపోలేదు, ఫాలోఅప్ మీరు మళ్ళీ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాక కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలి, మళ్ళీ ఒక 2 వీక్స్కి రావాలి, 4 వీక్స్ రావాలి, ఇలా ఇవన్నీ కూడా మనము ఇట్స్ ఏ హ్యూమన్ ఇంటర్ఫేస్. అంటే చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలన్నమాట. మామూలుగా డాక్టర్ మనం జస్ట్ ప్రిస్క్రైబ్ చేసి ఇదిగో ఇది ఇలా వాడేయండి అనే టైపు డిసీజ్ కాదు క్యాన్సర్ అనేది. సో ఇట్స్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. సో ఇది ఓవరాల్గా మన గ్రూప్కి ఇప్పుడు యాక్చువల్గా 4 ఆంకో సెంటర్స్ వస్తున్నాయి. అన్నిట్లో కలిపి ఒక ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యూమర్ బోర్డ్ మీటింగ్ పెట్టి ప్రతి పేషెంట్ని కూడా ఆ ట్యూమర్ బోర్డులో ఒక 15-20 మెంబర్స్ డాక్టర్స్ కూర్చొని దే విల్ డిసైడ్ వాట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ పర్టికులర్ దీనిలో. దే విల్ యాడ్ ఆన్ ద జూమ్ మీటింగ్ అండ్ దెన్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అలా క్యాన్సర్కి సంబంధించి ప్రతి క్యాన్సర్ని ప్రతి పేషెంట్ని విడిగా, అంటే ఒక ప్రతిదీ ఓన్లీ ఈ పర్టికులర్ ఇది ఇట్లాగే అని కాకుండా పేషెంట్ ఓరియంటెడ్ ఎవ్రీ పేషెంట్కి టైలర్ మేడ్ ట్రీట్మెంట్ని వీఆర్ ప్లానింగ్ అనమాట. సో దట్ ఈజ్ ప్రత్యేకంగా మనం ఫోకస్ చేస్తున్న ఏరియా అది. ఇదే కాకుండా పాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే కొన్ని సందర్భాల్లో మనము ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా కూడా కంప్లీట్గా క్యూర్ చేయలేము ఇందాక మీరు అన్నట్లు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్ కేర్ అవసరం అనమాట. వాళ్ళ పెయిన్ ఉంటే పెయిన్ తగ్గించడం, ఏది ఇబ్బంది అయితే ఆయాసం ఉంటే ఆయాసం తగ్గించడం అట్లా. సో స్పెషలైజ్డ్గా పాలియేటివ్ కేర్ ఆ కేసు చాలా సందర్భాల్లో ఇక ఇంతకంటే ఏం చేయలేము అట్లా. బట్ ఈవెన్ అది 2 days 2 weeks 3 weeks ఉన్నా కూడా ఎవ్రీడే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట ఆ పేషెంట్కి. సో అటువంటి సందర్భంలో కూడా సపోర్టివ్ కేర్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్, అది కూడా పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ట్రీట్మెంట్ ప్లాన్. సో దట్స్ ఈ 3 అంచెల విధానంలో మనము ప్లాన్ చేస్తున్నాం. ప్రతిదీ ఫుల్ టైం డాక్టర్స్, స్పెషలైజ్డ్ కేర్ ఉన్నవాళ్ళు, 3 members మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు కూడా ఇక్కడ ఉంటారు. కంప్లీట్గా సర్వీస్ ఇస్తారు. ఇక్కడే కాదు, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కమ్యూనిటీలో కూడా వెళ్ళి మనము వీ ప్రొవైడ్ అవర్ సర్వీస్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ సార్.
సో ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నామండి, వెరీ సూన్ వీఆర్ గెట్టింగ్ అనమాట. సో అందుకని అందుకనే అండి ఆరోగ్యశ్రీకి అప్లై చేస్తున్నాము. వెరీ సూన్ అంటే అనదర్ 1 వీక్ 10 డేస్లో వచ్చేస్తుంది మా ఎస్టిమేషన్. బట్ యాజ్ ఆఫ్ నో వీ డోంట్ హ్యావ్, బట్ ఒక 1 వీక్ 10 డేస్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో అందుకనే చెప్పండి. సో ఇది 100 బెడ్స్ అండి, 100 బెడ్స్ సెంటర్. మీది దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్గా. అంటే ఆరోగ్యశ్రీ అనే కాదు, చాలా అదర్ స్పాన్సర్డ్ అవి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో చాలామంది దే కెనాట్ సపోర్ట్ దెమ్ సెల్ఫ్. సో వాళ్ళని ఇప్పుడు ఆన్లైన్లో మనము అది పోస్ట్ చేసి ఎవరైనా స్పాన్సరర్స్ ఉండి ఇఫ్ దే వాంట్ టు హెల్ప్ దే కెన్. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఈ కీమో మెడికేషన్ చాలా హై కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఆరోగ్యశ్రీ మే నాట్ కవర్ చేయలేకపోవచ్చు అదంతా కూడా. సో మోస్ట్ ఆఫ్ ఇట్ కవర్ అవుతుంది, బట్ కొన్ని హై కాస్ట్ ఇవి కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా ఏంటంటే మనం ఆన్లైన్ సపోర్ట్ అంటే పోస్ట్ చేసి ఎవరన్నా ఎక్కడైనా దాతలు అది ఉంటే ఇవ్వాలనుకుంటే దే కెన్ సీ అండ్ దెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ అడ్వాంటేజ్. సో డిపెండ్స్ అండి, అందరికీ కంపల్సరీగా అంత అవ్వాలని ఏం లేదు. సో ఎక్కడైనా మనకి డౌట్ ఉంది ఇక్కడ ఇంకా లేదండి, మనం పెట్టలేదు. ఎందుకంటే 2 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం. ముద్దవరం అనేది ఒకటి, ఇంకొకటి నేను ఒకసారి చెప్తాను. 2 విలేజెస్